అధ్యక్ష, నా దృష్టికి వచ్చినటువంటి ఒక విషయం మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి ఉద్యోగుల బదిలీలో కొన్ని అవకతవకలు జరిగాయనేటువంటి విషయం నాకు తెలిసింది అధ్యక్ష. వాళ్ళను ఒక 3-4 రోజుల క్రితం కంటిన్యూస్ 3 days వివిధ జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి మాన్యువల్ మెథడ్లో కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఆప్షన్స్ని కూడా కన్సిడర్ చేసి అనేది తెలిసింది అధ్యక్ష. పోస్టింగ్స్ కూడా ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి విషయాన్ని తెలియజేసి తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, వాళ్ళందరికీ ఆ పోస్టింగ్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి వితౌట్ ఎనీ నోటీస్ టు ది కన్సర్న్డ్ ఎంప్లాయీస్ 100-150 కిలోమీటర్లకు వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్స్ ఇచ్చినట్టుగా ఇటీవల తెలిసింది. దాన్ని మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి తగినటువంటి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇంకో విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం దాదాపు 6,650 మంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి ప్రోత్సహించి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు చేసే వాళ్ళని ప్రోత్సహించారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం కొంత సరే నిర్ణయం తీసుకొని కొనసాగుతుండొచ్చును, కానీ ఇప్పటి వరకు దాని మీద స్పష్టత ఏమి తీసుకునే విధంగా లేదు. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం వాళ్ళ పేరెంట్స్ ద్వారా మా దృష్టికి వచ్చింది కాబట్టి తగు చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక విషయం అధ్యక్ష, లోన్ వేవింగ్ విషయంలో ప్రభుత్వం 1,50,000 రూపాయలకు రుణ పరిమితి కట్టుబడి మాఫీ చేసినటువంటి విషయం సంతోషించదగిన విషయం అధ్యక్ష, స్వాగతించాల్సినటువంటి సందర్భం కూడా. కానీ ఎన్నికలకు ముందు అధికారంలో రావడానికి వాళ్ళ డిక్లరేషన్ల ద్వారానైతేమి ఇచ్చిన మేనిఫెస్టోలో వారు ఇచ్చినటువంటి హామీల ద్వారా అయితేమి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అప్పటి వరకు ఎంతైతే బకాయిలు ఉంటాయో ఆ బకాయిలన్నింటినీ రుణమాఫీ చేస్తామని చెప్పి వారు డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినారు. కానీ 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినారు, సంతోషం. కానీ కొన్ని షరతులు నిబంధనలు ఆంక్షలతోటి రుణమాఫీ చేసినట్లుగా మాకు మా ప్రాంతం నుంచి సమాచారం ఉంది. మరి ఆ రోజు వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సందర్భంలో షరతులు నిబంధనలు ఆంక్షలు అనేటువంటి విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. 2018కి ముందు ఉన్న పూర్తి బకాయిలను ఏకకాలంలో 2 లక్షల రూపాయలకు మాఫీ చేస్తామని చెప్పి వివిధ షరతులు నిబంధనలు ఆంక్షలు పెట్టి మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నామని సంతోషపడితే అది సరికాదు అధ్యక్ష. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నామన్నారు. ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు ఒకరికే రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటిది అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 3 సభ్యులు ఉండి 3 రైతులు ఉండి 6 లక్షల రుణమాఫీ చేస్తే వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 6 లక్షల రుణమాఫీ కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నటువంటిది కుటుంబానికి ఒకటే అంటే 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మిగతా 4 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వర్తించడం లేదు అధ్యక్ష. అంతేకాదు 2018 ముందు రెన్యువల్ చేసుకున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ లిస్టులో లేదని చెప్పి సంబంధిత వ్యవసాయ దగ్గరలో పోయి విచారణ చేసినప్పుడు, బ్యాంక్ అధికారుల దగ్గర పోయి విచారణ చేసినప్పుడు కూడా 2019 ముందు అయినటువంటి రెన్యువల్స్ని కూడా ఎక్కడ కూడా వాళ్ళు లోన్ వేవింగ్లో కన్సిడర్ చేయలేదనే విషయం కూడా తెలుస్తుంది అధ్యక్ష. అంతేకాదు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో నేటి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖు వరకే అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. మరి 8 మాసాలు పూర్తిగా వస్తుంది. బ్యాంకులలో 8 మాసాలకు సంబంధించినటువంటి వడ్డీ చెల్లిస్తేనే మీకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నట్టుగా మాకు రైతుల దగ్గర నుంచి మాకు సమాచారం ఉంది అధ్యక్ష. అదే కాదు, ఆ రోజు వాళ్ళు ఎన్నికల హామీలో డిక్లరేషన్ల ద్వారా మేనిఫెస్టో ద్వారా ఇచ్చినటువంటి హామీ ఈరోజు నిబంధనలు ఆంక్షలతోటి ఐటీ పేయర్స్ కూడా రుణమాఫీని దాన్ని ఎగ్జామ్షన్ ఇచ్చిందని, 4th క్లాస్ ఎంప్లాయీస్ని కూడా రుణమాఫీ చేసే దాంట్లో పరిగణలోకి తీసుకుంటలేము అనేటువంటిది నిజంగానే వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి సంతృప్తి ప్రభుత్వానికి అనుకుంటే ఐటీ పేయర్స్కు చిన్న 4th క్లాస్ ఉద్యోగస్తులకు కూడా రుణమాఫీ వర్తించే విధంగా చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం ముందలు పోయి ప్రజామన్నను పొందాల్సిగా మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ కృతజ్ఞతలు.